సరే పులిహోర అంటే మేడం అదేంది తినలేదు మేడం. ఒక్కసారి మీరు ఇప్పుడు నువ్వు కలిపేదే పులిహోర, ఇప్పుడు నువ్వు కలుపుతాలే అదే పులిహోర అంటే. తినలేదురా పులిహోర. ఈ ఒక్కసారి పెట్టిందంటే మేడం మీ చేతులతో పులిహోర కలిపి పెట్టాను చచ్చిపోతా. ఇసుడు ఏమంటాడు, ఆమె చేతులతోనే కావాలన్నా అంటాడు. అవును ఆ చేతితో బాగుంటదని. నాకు తెలిసిన చిలిపి అంటే కుమార్ని చూస్తా పెరుగుతారు కదా, ఆ మాత్రం ఉంటుంది. మీరు సినిమాల్లో ఎప్పుడు చేస్తారు? మహేష్ బాబు పక్కన, ప్రభాస్ పక్కన, ఇంకా మహేష్ బాబు ప్రభాస్ కన్నా నువ్వే అందంగా ఉన్నావు. ఆయన పక్క ఎవరు ఈయన పారిపోతాడు అంటే నిన్ను ఏదో కొంచెం ఆనందపరచాలని అనిందిలే, నిన్ను కాసేపు నవ్వియాలని అనింది. ఆ పక్క 2 ఎకరాలు, ఈ పక్క 2 ఎకరాలు ఎగిరిపోయింది. అన్నమని పేరు చెప్పుకునే అర్థమే నువ్వు తెలుసా? కానీ ఏదో చెప్పాలనుకున్నా సార్, ఏది చెప్పనివ్వట్లేదు నన్ను. ఆయన చూడు ఏమంటాడు, ఎలాగుంటదంటే చెప్పలే నాది ఎలా ఉంటుంది. ఇలా ఉంటుందా? నాది చూడడానికి ఎలా ఉంటది? నచ్చిందా లేదా? నీకు అర్థమైంది? నీకు నచ్చిన అందరికీ అర్థమైంది మేడం. నేను అడిగింది ఏంది? యాక్టింగ్ మేడం, యాక్టింగ్ ఎలా ఉందో చూడడానికి. పర్లేదు. ఆ సినిమాలో బ్రహ్మానందం గాడని కదా ఒక 20 మంది పడతారు చూడు, అందులో ఒక క్యారెక్టర్ ఇవ్వచ్చు నీకు. ఓకే మేడం. అదే మేడం. ఒక్క మాట అయిపోయింది. చాలా చూడాలి. అసలు ఇలాంటి వాళ్ళకి ఏం తక్కువ చెప్పండి. ఏం తక్కువ సార్ చెప్పండి. ఓడి ప్లేస్ లో ఓడి 100 రోజులు చేసి చేసినా ఉంటే ఈ 1 గంట చాలు. ఈ 1 గంట ఏం చేయాలంటే దయచేసి బిగ్ బాస్ కి వెళ్ళిపోతే మీరు కాదు మేడం, మీరు చేసి లేదు మేడం, మీరు చేసి డాన్సులు, ఫైట్లు, రొమాన్స్లు, కామెడీలు అదే అన్ని చేస్తారు కదా. యాక్టింగ్ చేస్తారని సారీ, రొమాన్స్ అంటే అది యాక్టింగ్. అవును, రొమాన్స్ అనే యాక్టింగ్. అది రొమాన్స్ కూడా యాక్టింగ్ కదా. తప్పిపోయిందా ఇన్ని రోజులు? తప్పిపోయిందా? 1 year అయిపోతుంది. ఎక్కడ, ఏ ఏరియాలో తప్పిపోయింది? ఏరియాలో రైమత్ నగర్ లో తప్పిపోయింది. నాకు ఉండే ఇంకొకటితో లేచిపోయింది. అదృష్టవంతుడా వాడా? అవును మేడం, మీరు అంటే దక్కించుకుంటారు. పులిహోర కలిపే పులిహోర రాజు. అయిపోయింది. ఇప్పుడు కడుపుతో ఉంది. పెళ్ళి అయిందని అర్థం. పెళ్ళి అయిందనా? బాగా అయ్యిందంటే ఏమైందని. అక్క నువ్వు బూతులు మాట్లాడొద్దు ప్లీజ్. అరే రాయలసీమ వద్దు. రాయలసీమ ఎవరైనా ఒకటే, దేశం పుట్టిన తర్వాత ప్రపంచం ఎవరైనా ఒకటే. ఇట్లాంటి ఏమని అర్థం? వాళ్ళిద్దరు ఇష్టపడ్డారని. ఇట్లాంటి ఏమని అర్థం? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇట్లాంటి ఏమని అర్థం? వాళ్ళిద్దరు కలుసుకున్నారని. ఇట్లాంటి ఏమని అర్థం? వాళ్ళిద్దరు కలిసి బతకతారని. ఇంకా ఇట్లాంటి ఏమని అర్థం? వాళ్ళిద్దరు కలిసి జీవిస్తారని.
దీనికి అర్థం అది. ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంతేగాని ఇట్లంటే ఇట్లంటే అదనుకొని ఇదనుకొని ఇది అనుకుంటారు, రకరకాల ఇట్లా అనుకుంటారు. ఏం మనుషులయ్యా మీరు? అసలు మనుషులేనా మీరు? ఇలా మాట్లాడే వాళ్ళు మనుషులేనా? నేను చూసి అందరూ నేర్చుకోవాలరా. మరి నీ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేర్చుకోవాలి. అంటాడు ఏమి అదే మేడం వచ్చి మేడం ఆమె చూసిన అభిమానంతో తట్టుకోలేక మాట్లాడి అవును అక్క నీకు తెలియదాక నేను ఆమె పెద్ద ఫ్యాన్. నేను పుట్టిందే ఎవరి కోసం? ఆమె కోసమే. స్టాప్. ఒక రోజున ఆమెను చూసి ఆమెతో మాట్లాడి సేకండ్ ఇచ్చి చచ్చిపోదాం అనుకున్నా. ఈ రోజు రారుళ్ళు అంతే భయం అంతే. ఇందుకే నేను ఈ రోజు వెంకట పెట్టు నేను ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం అది ఏంది? ఒక రోజన్నా బతకలేని నాతో ఎవరు యాక్ట్ చేయరు, నన్ను ఏం చేయమంటారు? అంటే ఇప్పుడు నువ్వు బతుకుతున్నావు కదా. ఏది నీ ప్రాబ్లం చెప్పు. మాట్లాడితే నీకేం ప్రాబ్లం? దేనికి వచ్చింది ప్రాబ్లం నీకు? అసలు ఏం సంబంధం అండి? ఏమి ఎవరు నా గురించి మాట్లాడడానికి? నేను ఏమన్నా అన్నానా? ఏమి నా గురించి అడిగింది? ఇప్పుడు ఏమన్నా మేడం అవును లక్కీ ఆంటీకి ఫ్యాన్, మీకు ఫ్యాన్. ఫస్ట్ ఎవరు ఫ్యాన్ చెప్పు. ఇద్దరా? నాకు ఇద్దరా? ఓకే చాలు. ఇదంతా కూడా ఎవరి వల్ల? లక్కీ ఆంటీ వల్ల ఇదంతా. అదిగో చూడు మళ్ళీ లక్కీ ఆంటీ చూడు. లక్కీ ఆంటీ ఏంటి? మన ఇద్దరు దేవతలే. ఊడి అమ్మ దేవత. నా గురువు మేడం నాకు యాక్టింగ్ నేర్పి యాక్టింగ్. పాపం అమాయకుడే యాక్టింగ్ మేడం. మా పిల్లోడు నాకు యాక్టింగ్ సినిమాల్లో యాక్టింగ్ చేయడానికి నేర్పించిన గురువు అవి ఎవరు? లక్కీ ఆంటీ. నా బతుకి ఒక అర్థం చెప్పింది. లక్కీ స్మైలీ. లక్కీ స్మైల్ బాగుంటది. ఆయన చూసిందంటే ఇప్పుడు దాకా నువ్వు నిన్నేమన్నా పొగినాడు అంతగానం? ఏదైతే మా బ్రోనే కదా కానీ చూసావా బ్రో నింది. కాబట్టి ఇదంతా ఏంది? నాకు ఏమీ లేవు, నాకు ఏదన్నా ఒకటే. నాకు నేను ఇవన్నీ పట్టించుకోను. కుక్క విచీర కట్టిన నాకేంది చూడాలా ఆనందించాలి పోవాలి అంతే. అంతే నేనేం చేయగలను? నేను ఎవరిని ఏమి ఎవరిని ఏమి అవును లేక కూడా అయిపోయింది. చూడండి వెంకీ బాగది చూశారు కదా. ఈ మేడంతో నేను ఇప్పుడు చేశాను. దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇంకా ఎన్నెన్నో చేస్తా, ఎన్నెన్నో వీడియో చేస్తా. సినిమా హీరో చేసి బయట నాకు కదా. నిన్ను సినిమా హీరో చేసి బయట నిన్ను సినిమా హీరోని చేస్తా. ఏం చేస్తా? నిన్ను పంపిస్తా. నిన్ను ఒక మోడల్ యాక్టర్ చేస్తా. నిన్ను ఒక మిస్ ఇండియా చేస్తా. కాదు అంటే మిస్ ఇండియా అంటే నేను టాప్ మోడలింగ్ చేస్తా సార్. ఓకేనా? హ్యాపీ కదా? నీకు నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో. నీకు ఒక 1000 కోట్లు డబ్బులు వచ్చేది చేస్తా. 1000 కోట్లు తెలీదు నాకు లెక్కలు రావు. వదిలేదు ఏదో ఒకటి వచ్చి నన్ను తీసుకొని పోకుండా. మన బ్రాండే వేసావా? మన బ్రాండేనా? మన బ్రాండే ఎంహెచ్ కాదు జై బాలయ్య. అదే బాలయ్యదే మ్యాక్స్ హౌస్. ఏం పని చేయట్లేదు తర్వాత ఏం అర్థం కావట్లేదు. ఎవరు అర్థం లక్కీ అంటే లక్కీ అంటే లక్కీ అంటే వచ్చేసింది నా కోసం. లక్కీ అంటే లక్కీ అంటే లక్కీ అంటే ఏమి సేమ్ హైట్ ఉండదు. సేమ్ హైట్ లక్కీ అంటే లక్కీ అంటే నువ్వు లక్కీ అంటే ఎక్కడ పోయావంటే లక్కీ అంటే నువ్వే కదా. లక్కీ అంటే వచ్చేసేవా? నా కోసం వచ్చేసేవా?